థాలిడోమైడ్ ట్రాజెడీ. ఈ పేరు పలకడానికే కష్టంగా ఉంది కదా! కానీ దీని గురించి విన్నాక అంతే భయంకరంగా ఉంటుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే 1950లో జర్మనీకి చెందిన ఒక కంపెనీ థాలిడోమైడ్ అనే మందుని మార్కెట్లోకి తెచ్చింది. గర్భిణీ స్త్రీలకు వచ్చే మార్నింగ్ సిక్నెస్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ మార్నింగ్ లేవగానే నీరసం, వామిటింగ్ సెన్సేషన్ లాంటి సిమ్టమ్స్. అయితే ఆ కంపెనీ ఈ మందుని ఇది రామబాణం అని ప్రచారం చేశారు. ఇది ఎంత సేఫ్ అంటే పసిపిల్లలకు కూడా ఇవ్వొచ్చని అబద్ధాలు ఆడారు. కానీ అసలు భయంకరమైన నిజం కొన్నేళ్ల తర్వాత బయటపడింది. ఎవరైతే ఈ మెడిసిన్ వాడిన లేడీస్ ఉన్నారో వాళ్ళకి పుట్టిన పిల్లలు చేతులు, కాళ్ళు సరిగ్గా పెరగకుండా వింత ఆకారాలతో పుట్టడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా పిల్లలు ఈ వైకల్యంతో జన్మించారు. ఇంత జరిగినా ఆ కంపెనీ తప్పు ఒప్పుకోలేదు. కానీ ఫ్రాన్సిస్ కెల్సే అనే ఒక వైద్యురాలైన డాక్టర్ తగిన ఆధారాలు లేవని ఈ మందును అమెరికాలో అడుగు పెట్టనివ్వలేదు. దాంతో లక్షలాది మంది అమెరికన్ పిల్లలు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. చివరకు 1961లో ఈ మందును నిషేధించారు. ఒక తప్పుడు మందు ఒక తరాన్ని ఎలా నాశనం చేసిందో చెప్పడానికి ఈ థాలిడోమైడ్ ఒక నిదర్శనం. మెడిసిన్ కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ తెలుసుకుని దానిని వాడటం మంచిది.